అండి, మన ముచ్చట ఛానల్ కి స్వాగతం. మరి ఈరోజు శంషాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ వివేకానంద కాళీ మందిర్ కి చూడడానికి వచ్చాము. దేవాలయానికి ఎదురుగా కోనేరు ఒకటి ఉంది. కోనేరుని చూసి మరి కోనేరు లోపల కాళ్ళు కడుక్కొని దేవాలయాన్ని సందర్శించుకోవడానికి వెళ్దాం పదండి. దేవాలయం లోపలికి వెళ్దామా? దేవాలయం యొక్క సమయం వేళలైతే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి మధ్యాహ్నం 3 నుంచి 8 గంటల వరకు సంధ్యాహారతి సాయంత్రం 7 గంటలకి ఉంటుంది. మరి ఎలాంటి రికమెండేషన్స్ అయితే చెల్లవని దేవాలయ అధికారులు అయితే ఇక్కడ పెట్టారు. మరి లోపలికి వెళ్ళి దర్శించుకుందామా? ఈ వివేకానంద కాళీ మందిర్ మనకు కోల్కతాలోని హుగ్లీ నది ఒడ్డున ఉన్న హిందూ నవరత్న ఆలయమైన దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి ప్రతిరూపంగా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 8 సంవత్సరాలు అయితే పట్టిందంటండి. 94 మంది స్వచ్ఛంద సేవకుల మద్దతుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. చూసారు కదండి, టెంపుల్ ని దర్శించుకున్న తర్వాత ఇరువైపులా ఆలయాలు ఉన్నాయి. ఇది కలకత్తా నగరంలో పోలి ఉన్నటువంటి దుర్గామాతకి చెందినటువంటి దేవి, వివేకానందునికి ఇష్టమైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి దేవత. మరి ఇరువైపులా 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకసారి దర్శించుకుందాం పదండి. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అయితే తీసుకోలేదు వీరు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవాయ, ఓం నమః శివాయ.
ఈ టెంపుల్ వచ్చేసి మనకి 3 ఎకరాలలో కట్టబడిందండి. ఈ టెంపుల్ని కట్టడానికి 8 సంవత్సరాలు అయితే పట్టిందంట. ఇది మనకి 2020లో అయితే ఓపెన్ చేశారు. ఈ సంవత్సరానికి మొత్తం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇరువైపులా ఉన్నటువంటి దేవాలయాలలో ఒకటి శివుడిని దర్శించుకున్నాము, రెండవది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఇక్కడ మనకి మార్బుల్తో చేయబడిన వినాయకుడిని అయితే చూడొచ్చండి. ఇక్కడ మనం చక్కగా అలంకరించి ఉన్నటువంటి రాధాకృష్ణులను అయితే చూడొచ్చు. వారమంతా పనిచేసి వీకెండ్ సమయంలలో పిల్లల్ని మరియు బంధువులను తీసుకొని ఈ యొక్క దేవాలయానికి సందర్శించుకోవడానికి రావచ్చండి. చక్కగా కలకత్తాలో ఏ విధంగానైతే ఈ మందిరం స్థాపించబడిందో ఇక్కడ కూడా అదే విధంగా దీని రూపురేఖల్ని దిద్దారు. ఇక్కడ దేవాలయానికి చుట్టుప్రక్కల మరి ఇతిహాసాలు పురాణాలకు సంబంధించినటువంటి చిత్రాలను చెక్కడం జరిగింది. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క కథను మనకి రూపుదిద్దుతుంది. శంషాబాద్లోని నర్కుడ గ్రామంలో ఉన్న బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అయితే చూశారు కదా. ఇలా మరొక టెంపుల్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.